ఎక్కడైతే 10 మంది కూర్చున్న కాడికి వచ్చి మనమే పాకిస్తాన్ తోటి యుద్ధానికి కాలు దువ్వినమని, పాపం పాకిస్తాన్ అమాయక ప్రజలు ఏడ్చేసినారని, మోడీకి హిందూ పిచ్చి పట్టుకున్నదని, యుద్ధం వల్ల అశాంతే గాని విజయశాంతి రాదని, యుద్ధం చేస్తే మన దేశ జీడిపి పడిపోతదని, యుద్ధం వల్ల మన దేశంలోన కూరగాయలు, గ్యాసు, పెట్రోల్ రేట్లు పెరిగిపోతాయని, ఇలాగ మనతోటి మాట్లాడుతుంటారు చూసినారా? ఆళ్ళేనండి తీవ్రవాదులు. మన దేశంలోనే ఉండి, మన రైతులు తిండే తీసుకొని, మన గవర్నమెంట్ ఇచ్చే పథకాలు మనకన్నా ముందే అందుకొని, మన దేశాన్ని, మన దేవుళ్ళనే తిడుతూ ఉండి ఎందరో సెక్యులరిజం పేరు పెట్టుకున్న తీవ్రవాదులు మన 2 తెలుగు రాష్ట్రాల్లోనే లక్షల మంది ఉన్నారండి. అలాటోళ్ళకి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే చిన్న వార్నింగు ఇచ్చినారు గానీ, సీఎం రేవంత్ కూడా ఎక్కడ మాట్లాడారో లేదో మరి నాకైతే తెలీదు గానీ, ఎక్కడో పాకిస్తాన్ నుంచి మన దేశానికొచ్చి, మన మీద దాడి చేసి ఉగ్రవాదుల కన్నా 1000 రెట్లు ప్రమాదకారులు ఎవరైనా ఉన్నారు అంటే, అది ఈ లౌకికవాదం ముసుగులోన దేశం మీద, భారతీయ సనాతన ధర్మం మీద రోజు ఏదో ఒక రూపంలోన ఎసంకక్కి ఈ పరాన్న జీవులేనండి.